టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంటౌన్ రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అఖండ 2 తాండవం విడుదల రేపు అయినప్పటికీ ఇవాళ రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేస్తుండటంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఏపీలో టికెట్ల రేపు పెంపు జీవో సమయానికే రావడంతో బుకింగ్స్ వేగంగా మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో సందడి కాస్త ఆలస్యం అవుతోంది. అయినా బుకింగ్ స్పీడ్గా జరుగుతున్నాయి. మామూలుగా సీనియర్ స్టార్ హీరోలు ముందు రోజు ప్రీమియర్ వేయడానికి గత కొన్నేళ్లుగా జరగలేదు. ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ఆ రిస్క్ తీసుకుంటున్నారు. కానీ బాలయ్య దాన్ని బ్రేక్ చేస్తూ ముందస్తు ప్రదర్శనలు సిద్ధమవటం చూస్తే ట్రెండ్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఓజీ, కాంతారా తర్వాత అడపాదడపా హిట్లు వస్తున్నప్పటికీ థియేటర్లు వారాల తరబడి ఫుల్ చేసే మాస్ సినిమాలు టాలీవుడ్కు రాలేదు. అందుకే అఖండ 2 మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి ఏం మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు వసువుళ్ల వచ్చుకొత్త ఖాయంగా కనిపిస్తోంది. ప్రీమియర్ షో ధర 600 పెట్టడం కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తున్నట్లు ట్రేడ్ టాక్. నగరాలు, పట్టణాల్లో ఓకే, కానీ చిన్న సెంటర్లో ఇబ్బందే. అందుకే కొన్ని చోట్ల ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర కంటే తక్కువ పెట్టారు. ఇక అఖండ తాండవం గురించి మరింటి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఎలా ఉంది బాలయ్య హడావడి? ఎస్ నాని, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 చిత్రానికైతే భారీ క్రేజ్ని అయితే ఏర్పరచుకుంది. అంటే అఖండ 1 కన్నా కూడా అఖండ 2 మీద చాలా వరకు ఆడియన్స్కి హైప్ పెంచేటట్టుంది. అంటే రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాకి వారం ముందు నుండే కూడా సంబరాలు జరుగుతున్నాయి. అఖండ 2లో ముఖ్యంగా బాలకృష్ణ ఒక అవుట్ఫిట్ కానీ బాలకృష్ణని చూపించే విధానానికి కూడా ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే ఉర్రు తిరుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అఖండ 1 చూసుకుంటే కరోనా టైంలో అఖండ 1 రిలీజ్ అయినప్పటికీ కూడా భారీ క్రేజ్ సంపాదించింది అప్పట్లోనే. దాని తర్వాత అఖండ 2 మీద కూడా పెద్ద ఎత్తున హైప్ పెట్టుకున్నారు. అదే విధంగా కూడా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ మనం చూసుకుంటే బాలకృష్ణ ఒక పోస్టర్ కానీ ఆయన యూజ్ చేసే వెపన్స్ కానీ ఏవైతే శూలం తిప్పడం ఇవన్నీ చూసుకుంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ అందరికీ చాలా హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. అఖండ 2 మీద కూడా భారీగా హోప్స్ పెట్టుకున్నారు. దానికి ఏమాత్రం తగ్గకుండా అయితే అఖండ 2కి సంబంధించిన మూవీని కూడా చిత్రీకరించామని కూడా బాలకృష్ణ ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో, చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన వ్యాఖ్యానిస్తూ ఆడియన్స్కి కోసం స్పెషల్గా రూపొందించిన సినిమాని వాళ్ళ ముందు పెట్టబోతున్నామని, ఈ సపరేట్ క్రేజ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఈ సినిమాకి. అలాగే చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నారు, నా కర్మభూమి అయిన చెన్నై, నా ఆత్మభూమి అయిన ఆంధ్రప్రదేశ్కి అతీతంగా అయితే మూవీ ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మంలో ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో, మన చరిత్ర ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలకి రెప్లికేట్ చేస్తున్న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రావడం కూడా ఒక అద్భుతమైన విషయం అని చెప్పారు. అలాగే ఎవరైతే బోయపాటి సీన్ ఉన్నారో మనం చూసుకుంటే సింహ కానీ లెజెండ్ కానీ వరుస హిట్స్ అనమాట. సింహ, లెజెండ్, అఖండ 1. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే దర్శకత్వంలో బాలయ్య బాబు మళ్ళీ అఖండ 2ని తెరకెక్కుతున్నారు. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని ఇప్పటికే ఫిలిం మేకర్స్ హోప్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా సినిమాకి సంబంధించి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. మల్టీ స్క్రీన్కి 50 రూపాయలుగా, అంటే సింగిల్ స్క్రీన్కి 50 రూపాయలుగా, మల్టీ స్క్రీన్కి 100 రూపాయలుగా టికెట్స్ పెంచుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు అంటే రేపు విడుదలయ్యే సినిమాకి ఈరోజు ప్రీమియర్ షోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్ షోస్కి 600 రూపాయలుగా టికెట్ ప్రైస్ని పెట్టడం జరిగింది. అంటే ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఉన్నప్పటికీ కూడా టికెట్ ప్రైస్ పెంచుకోమన్నప్పటికీ కూడా 3 రోజులు మాత్రమే టికెట్ ప్రైజెస్ ఉంటాయని, 3 రోజుల తర్వాత నుండి ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వారందరికీ టికెట్ ప్రైస్ యథావిధిగా, అంటే అందరూ మధ్యతరగతి వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసే టికెట్ ప్రైస్నే పెట్టాలని కూడా బాలయ్య బాబు సూచించినట్టు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకుంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ గురించి చెప్తే ప్రతి హీరోకి ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు, కానీ బాలయ్య బాబుకు మాత్రం ఆరాధన, అంటే ఆరాధించే ఫ్యాన్స్ ఉంటారు. అది చెప్పుకోదగ్గ విషయమే. ముఖ్యంగా చూసుకుంటే బాలయ్య బాబు తిట్టినా అది ట్రెండ్ అయిపోద్ది, కొట్టినా ట్రెండ్ అయిపోద్ది, ఆయన ఫోన్ ఇసిరేసినా మైక్ ఇసిరేసినా ట్రెండ్ అయిపోద్ది. అంత ట్రెండ్ ఉన్నారు బాలకృష్ణ ఫ్యాన్స్కి. ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది బాలకృష్ణకి సంబంధించి. అటువంటి అఖండ 2కి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంబరాలు జరుగుతున్నాయి. కేక్ కటింగ్స్ కానీ, అటు బాణసంచా కాల్చడం కానీ, ఈరోజు జరగబోయే ప్రీమియర్ షోస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు, థియేటర్స్ ముందు ఒక పండుగ వాతావరణం నెలకొంది. అట్లాంటి పండుగ వాతావరణానికి సంబంధించి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈరోజు నుండి ముఖ్యంగా
చాలా వరకు హడావిడి చేస్తున్నట్టు థియేటర్స్ ముందు ప్రీమియర్ షోస్కి సంబంధించి కూడా ఈ రోజు నుండే అంటే రేపు రిలీజ్ అయిపోయే సినిమాకి పండగ ముందుగానే వచ్చేసిందని పోస్టర్స్ పెట్టడం, అలాగే పత్రికలకు సంబంధించి కూడా బాలకృష్ణ అఖండ 2కే 2 రోజుల నుండి పత్రికల్లో కూడా ప్రచురించడం పడింది. ముఖ్యంగా బాలకృష్ణకు సంబంధించి అఖండ 2 భారీ మెజారిటీ అంటే భారీ హైప్ని తీసుకొస్తుంది. అంతే హైప్తో సనాతన ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మాన్ని ఒక మంచి ప్రక్రియల్లో కూడా అఖండ 2ని చూపించడం జరుగుతుంది. అలాంటి మూవీకి సంబంధించి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా మనం పొద్దున్న చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఫ్యాన్స్కి సంబంధించి చాలా వరకు హైప్ వస్తూనే ఉంది. ఖచ్చితంగా ఫ్యాన్స్కి సినిమా ఖచ్చితంగా చాలా లోతుగా వెళ్తుందని ఈ చిత్రం రూపొందించిన బోయపాటి సీను కూడా అటు సినిమా చూసుకున్నా, లెజెండ్ చూసుకున్న తర్వాత అఖండ 1 చూసుకున్నా కూడా వరుస హిట్లు అనమాట. తర్వాత కూడా ఇప్పుడు అఖండ 2 కూడా అట్లాంటి హిట్టే వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కూడా బాలయ్య బాబు వాళ్ళ ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఏవైతే డాకు మహారాజ్ కానీ ఇటు చూసుకుంటే ముందొచ్చిన మూవీస్ అన్నీ కూడా ఎట్లాంటి క్రేజ్ అయితే సంపాదించిందో అఖండ 2 కూడా భారీ మెజారిటీ క్రేజ్ వస్తుందని చెప్పడం జరిగింది. అట్లాగే ఫ్యాన్స్కి కావాల్సిన ఫ్యాన్స్ పల్స్ తెలిసిన బాలయ్య బాబుకి ఎటువంటి చిత్రాన్ని ఇవ్వాలో కూడా తెలుసు. అలాంటి చిత్రాన్ని ప్రజల ముందుకు రూపొందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ సంబంధించి ఒక సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తుంది. బాలకృష్ణ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఎట్లా అయితే బాలకృష్ణ అఖండ 2 పోస్టర్లో మనకు కనిపించారో అదే విధంగా గెటప్ వేసుకొని కూడా మన స్టూడియోలోనే ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నాని సార్ సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ గెటప్ ఏంటి? ముందు గెటప్ వేయడానికి చాలా భయపడ్డానండి. ఎందుకంటే ఈ గెటప్ వేయాలంటే అది బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యం. ఇది అల్లరి చిల్లరగా వేసే గెటప్ కాదు, చాలా పవిత్రమైనది. అఘోరా గెటప్ ఆయనకి సెట్ అయినట్టుగా ఎవరికి సెట్ కాదు. ఎందుకంటే ఈ చూస్తూనే ఉన్నాం, ఇది పట్టుకోగానే అంతా బూస్ వచ్చేసినాయి. బాలయ్య బాబు గారు అఖండ సినిమా చూసినప్పుడు మొత్తం బాక్స్ ఆఫీస్ పగిలిపోయిందండి. సౌండ్ సిస్టమ్ కూడా కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి ఎదిగింది. ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్తేనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటేనే ఒక్కొక్కరికి దద్దరిల్లిపోయి రోమాలట నిక్కబుడుచుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 సినిమా వస్తుందంటే అది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఇక నేను మాటల్లో చెప్పలేను. అందుకనే ఆనందంతో ఏకంగా ఆయన గెటప్ మీద వచ్చేసాను. గెటప్ని చూసి ఎవరు తప్పుగా అంచనా వేసుకోమాకండి. ఆయన అభిమానంగానే గెటప్ వేసుకున్నాను, అంతేగాని ఎవరిని కించపరచాలనే కాదు. బాలయ్య బాబు అంటే మాకు అంత అభిమానం. ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. ఆయన స్టెప్పులు వేసుకుంటూ ఆయన మేనరిజాలు చేసుకుంటూ ముందుకొచ్చాం. ఆయన అంటే మాకు చాలా అభిమానం అండి. అది ఆయన డైలాగులు ఆయన చెప్తేనే బాగుంటుంది. కానీ మీరు అడిగారు కాబట్టి ఒక ఫ్యాన్గా నేనైతే ఒక డైలాగ్ చెప్తాను. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్, దబిడి దుబిడే. అఖండ 2 అనేది ఘన విజయం సాధిస్తుందని 100% నేనైతే నమ్ముతున్నాను. ఇక్కడ బాలయ్య బాబు ఫ్యాన్స్ అనే కాదండి, బాలకృష్ణ గారు ఏ సినిమా తీసినా కానీ అందరి హీరోలకి అందరి హీరో ఫ్యాన్స్కి నచ్చేలాగా ఉంటుంది. బాలయ్య బాబు అనే వ్యక్తి ఒక్కళ్ళ హీరో అయితే కాదు, ప్రతి ఒక్క అభిమానికి ఆయన హీరోగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన సినిమాలో ఒక పెద్ద మెసేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మార్పు కోసం తీసే సినిమాల్లో బాలయ్య బాబు గారి సినిమా మొదటగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఆయన ఆదరిస్తారు, ఈ సినిమాను సక్సెస్ చేస్తారు. అదండి. చూసారు కానీ ఎట్లా అయితే బాలబాబు సినిమా క్రేజ్ అయితే ఫ్యాన్స్లో ఎలా ఉందో ఆయన గెటప్స్ వేసుకొని ఆయన ఎలా అయితే ఆ మూవీలో చేసిన విధంగా మేనరిజమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ప్రతి థియేటర్లో అంటే ఈరోజు నైట్ నుండి ఒక పండగ వాతావరణం కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అఖండ 2 పెద్ద జాతరని తీసుకురాబోతుందని కూడా ఫ్యాన్స్ పొద్దున్నుండి ఎలా అయితే ఉర్రు తొలుగుతున్నారో అదే క్రేజ్ రేపటి నుండి రేపు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రీమియర్ షోస్కే ఇంత భారీ బుకింగ్స్ జరగడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోస్ తర్వాత కూడా రేపటి నుండి అంటే 3 రోజులు వరుసగా 3 రోజులు కూడా ఈ టికెట్ ప్రైస్ని అలాగే ఉంచుతామని, పెంచిన ప్రైస్ని అలాగే ఉంచుతామని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత టికెట్ ప్రైస్ తగ్గించే నేపథ్యం ఉంది. అంటే 3 రోజుల తర్వాత నుండి ఎవరైతే నార్మల్ పీపుల్ సామాన్య వ్యక్తి కూడా ఎఫోర్డ్ చేసే ప్రైస్ని కూడా పెట్టాలన్నారు. ఇటు తెలంగాణ చూసుకున్నా అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైజెస్ అంటే ట్యాక్సెస్ పెంచడం జరిగింది. 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరింత ఊపందుకునే అవకాశం కూడా ఉంది.
ఫ్యాన్స్ కూడా ఎక్కడ నిరాశ పడుతున్నట్టు కనిపించట్లేదు. బాలకృష్ణ మూవీ అంటేనే అది ఒక తెలియని హైప్ అన్నట్టు క్రియేట్ చేస్తారు. అంటే ఆయన వివిధ లుక్స్లో కనబడతాడు, కానీ ఒక శివుడు, ఒక అఘోర, ఒక శ్మశానంలో తిరిగి ఒక అఘోర ఇంత పెద్ద క్రేజ్ని క్రియేట్ చేయగలరు అంటే అటువంటి గెటప్కి కూడా అంత హైప్ ఇచ్చేది ఒక బాలకృష్ణ అని మాత్రమే చెప్పుకుంటారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఉద్దేశం కూడా అదే. ప్రతి థియేటర్స్లో ఈరోజు పండగ వాతావరణం కూడా నెలకొండిద్ది. నాని, ఇసుక ప్రీమియర్ షోకి ప్రైజ్ 600 పెట్టడంపై అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆలోచిస్తున్నారా? ప్రీమియర్ షోలు ఫుల్ అయిపోతున్నాయా? ఎస్ నాని, స్టార్టింగ్లో చూసుకుంటే ఏవైతే టికెట్ల మీద అధిక రేటు పెట్టడం జరిగిందో కొన్ని సినిమాలకి సంబంధించి అప్పుడు వివాదాలు జరిగాయి. కానీ ముఖ్యంగా బాలకృష్ణ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ పెంచినప్పటికీ కూడా ఏ ఫ్యాన్స్ కానీ ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినట్టు తెలియదు, అక్కడ వివాదాలు వచ్చినట్టు కూడా కనిపించట్లేదు. టికెట్ రేట్స్ పెంచినప్పటికీ కూడా అన్ని ప్రీమియర్ బుకింగ్ షోస్ కూడా ఒక వారం ముందే బుక్ అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే 3 రోజులు అంటే నెక్స్ట్ ఈరోజు నైట్ 12కి జరిగే ప్రీమియర్ షో, రేపటి నుండి జరిగే 3 డేస్కి సంబంధించిన టికెట్స్ కూడా అన్ని స్లాట్స్ బుక్ అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. అంటే టికెట్ ప్రైస్ 600 ఉన్నప్పటికీ కూడా ప్రజలు బాలయ్య బాబుని ఆ గెటప్లో కానీ ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న విలువలకు సంబంధించిన మూవీని చూడడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తుంది. నాని, ఎస్, తెలంగాణలో ముఖ్యంగా సినిమాకి అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్లో అక్కడ హడావుడిపై ఏమైనా సమాచారం ఉందా? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానీ మిగతా వివిధ ప్రదేశాల్లో కూడా అఖండ హైప్ అయితే అప్పటికే స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. తెలంగాణలో సంబంధించి ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించి సింగిల్ స్క్రీన్కి 50 రూపాయలు, మల్టీ స్క్రీన్కి 100 రూపాయలకి పెంచినట్టు తెలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సింగిల్ స్క్రీన్కి 75 రూపాయలు, మల్టీ స్క్రీన్కి 100 రూపాయలు పెంచినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పటికీ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా టికెట్ ప్రైస్ పెంచినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎటువంటి నిరాశ నిస్పృహకి పాల్పడకుండా కూడా సినిమా క్రేజ్ని అయితే అలాగే తీసుకువెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సనాతన ధర్మమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు, అంటే ఒక ధర్మాన్ని కాపాడడానికి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఒక రోల్కి పాటించిన ఈ మూవీకి క్రేజ్ అలానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రేజ్కి సంబంధించి కూడా అలానే తీసుకువెళ్తారని ఆడియన్స్ కూడా చాలా వరకు ఒక ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక బాలయ్య బాబు అంటే ఖచ్చితంగా ఎంత బాలయ్య బాబు తిట్టినా కొట్టినా బాలయ్య బాబుకి ఎప్పుడు ఆడియన్స్ అంటే ఇష్టమా, ఆడియన్స్ అంటే ప్రేమే. ఆ ప్రేమ ఆయన కొంచెం కటుగా ఉన్నప్పటికీ కూడా అదే ప్రేమని ఆయన చూపిస్తూనే ఉంటాడు ఆడియన్స్లో. ఆయన ఎప్పుడైతే స్టార్టింగ్ సినిమా నుండి ఇప్పుడు అఖండ 2 దాకా చూసుకుంటే ఎప్పుడు ప్రేక్షకులకి బాలయ్య బాబు ముద్దుల మావయ్యలాగే ఉంటాడు. అదే ఈ సినిమా కూడా నిరూపించింది. అఖండ 2ని భారీ హిట్ చేస్తామని కూడా ఫ్యాన్స్ మార్నింగ్ నుంచి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. నాని, ఎన్ఆర్ఐ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఆల్రెడీ అక్కడ ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయా? ఎస్ నాని, ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో కూడా మూవీకి చూడడానికి ప్రీమియర్ షోస్ ముందుగానే బుక్ చేసుకున్నారని తెలుస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించి కూడా విదేశాల్లో టికెట్స్ ఆల్రెడీ స్లాట్స్ బుక్ అయిపోయినాయి. ఆ స్లాట్స్కి సంబంధించి ఇప్పటికే మూవీ కూడా రిలీజ్ అయిపోయినట్టు మూవీ చూసి అందరూ ఒక పాజిటివ్ రిపోర్ట్ కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఫారిన్ కంట్రీస్లో అప్పటికే టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. అంటే ఎలా అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ బుక్ అయ్యాయో ఫారిన్ కంట్రీస్లో కూడా అదే విధంగా టికెట్స్ బుక్ అవ్వడం కూడా చాలా వరకు గమనార్హంగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ మాత్రమే కాకుండా దేశ విదేశాలు దాటి కూడా అంత క్రేజ్ని సంపాదించుకున్న బాలకృష్ణ మూవీకి సంబంధించి అక్కడ టికెట్స్ బుక్ అవ్వడం, అక్కడి నుండి కూడా ప్రజలు ఒక మిశ్రమ స్పందన కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ క్రేజ్ కన్నా అక్కడ కూడా వాళ్ళు కేక్ కట్ చేయడం అనేది మార్నింగ్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే బాలకృష్ణకు సంబంధించి కేక్ కటింగ్స్ కానీ బాణాసంచ కాల్చడం కానీ ఇవన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం అనేది కూడా చాలా వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా ప్రతి పోస్ట్ ఉందో ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ పెట్టిన బాలకృష్ణ మూవీకి సంబంధించి ప్రతి పోస్ట్లో కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అంతే ఉత్సాహం కూడా వస్తుంది. అలాగే నిన్న ఆయన చెన్నై ప్రెస్ మీట్లో చెప్పింది కూడా ఒక ప్రజల నుండి వచ్చిన ఆయన ప్రజల కోసమే సినిమా తీస్తానని చెప్పడం కూడా అందరికీ నచ్చిన విషయంగా మారింది. అలాగే ఆడియన్స్ కూడా అంత పెద్ద హైప్ని పెట్టుకున్నారు. నాని, ఇసుక లైకా ప్రొడక్షన్స్ తెచ్చుకున్న స్టే సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా రాత్రి ప్రీమియర్ షోకి? ఎస్ నాని, ముఖ్యంగా చూసుకుంటే కోర్ట్ పిటిషన్కి సంబంధించి అంటే మొత్తం మీద సినిమా ఆపద్దని అయితే వాళ్ళు చెప్పలేదు. సినిమా జరుగుతున్నప్పటికీ అది ఏదైతే పిటిషన్ ఉందో సినిమా జరుగుతున్న లోపు అదైతే బడ్జెట్ వేశారో అదంతా కట్టేయాలి, వాళ్ళకి కట్టాలి అని చెప్పారు. వీరు మాత్రం సినిమా మొత్తానికి ఆపేయాలని దుష్ప్రచారాలు జరగడం కూడా జరిగింది. సోషల్ మీడియా కానీ వివిధ ప్లాట్ఫామ్లో కానీ అఖండ 2 మూవీ ఆగిపోతుంది, అఖండ 2
మూవీ రిలీజ్ కాకముందు ఆగిపోతుందని ఏవైతే ప్రచారాలు ఉన్నాయో అవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవడంతో కూడా అవంతా ఫేక్ న్యూస్ అని కూడా తెలిసింది. అంటే అఖండ 2 ఈరోజు రేపు మూవీ రిలీజ్ అయ్యేలోపు ఈరోజు 12కి ప్రీమియర్ షో పడిపోతుంది కూడా. అలాగే కొంతమంది ఇచ్చిన దాని ప్రకారం కూడా తెలంగాణలో అఖండ 2 రిలీజ్ అవ్వదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అవంతా వివాదాస్పదంగా సంబంధించిన విషయాలు. తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ అవుతుంది. రెండు ప్రభుత్వాలు ఒప్పుకొని టికెట్ రేట్ పెంచేదానికి కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది నాని. ఎస్, థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.